లేకపోతే అది అయిపోయింది, ఒకటే క్వశ్చన్. మళ్ళా 9th క్లాస్. గుడ్. 9th క్లాస్ శ్రీకృష్ణ అనేటువంటి అబ్బాయి కానీ మీరు అడిగేటువంటి వాళ్ళ ముందు చేతులు ఎత్తి మీ పేరు మీ క్లాస్ చెప్పి మీకు వచ్చే డౌట్ ఏంటి అనేది చెప్పండి. ఏ క్లాసు? 9th క్లాస్. వెరీ గుడ్. ఇదే క్వశ్చన్ నాకు కందుకూరులో కూడా వేశారు నిన్న మొన్న. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా వేశారు, అది కూడా చెప్తాను. ఇది వంశపారంపర్యంగా 100% రాదు. గాంధీ ఏమంటారు, కస్తూరి గాంధీ ఏదో స్కూల్ ఉంది అక్కడ మొన్న జస్ట్ 1 డే బ్యాక్ అక్కడ తీసుకోవడం జరిగింది. సేమ్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఎంబీ అడల్ట్ అని రాసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఇది పీబీ సంబంధించినటువంటిది, అంటే చిన్నపిల్లకాయలకి ఇచ్చేటువంటి డోసు కూడా ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా ఇస్తామన్నమాట. ఓకేనా? ఇది రాదు, ఇది 100% వంశపారంపర్యంగా రాదు. ఓకేనా బాలు? అర్థమైందా? ఓకే, గుడ్. క్లాస్ చెప్పు. మున్నా, షేక్ మున్నా. ఏ క్లాస్ నువ్వు? 8th క్లాసు షేక్ మున్నా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే చెప్పండి. ఇతను అడిగే క్వశ్చన్ ఏంటంటే కుష్టు వ్యాధి ఎలా స్టార్ట్ అవుతుంది? హీనమైనటువంటి అంటువ్యాధి అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. నా పేరు డాక్టర్ ఖాదర్ అలీ. నేను ఈ జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్గా నేను ఉన్నాను. సో అందులో భాగంగానే ఈరోజు మన ఈ ప్రాంతీయ వైద్యశాలలో కూడా మన సూపరింటెండెంట్ గారి యొక్క పర్యవేక్షణలో ఒక చిన్నపాటి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కుష్టు వ్యాధికి సంబంధించింది, అదేవిధంగా టీబీకి సంబంధించినటువంటి ఈ ప్రిజెంటివ్ టెస్టులు కూడా అందరూ చేయాలి, అదేవిధంగా నోటిఫికేషన్ కూడా పెంచాలి అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా అక్కడ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా ఇంప్రూవ్ చేస్తామని కూడా సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మనం ఈ యొక్క హై స్కూల్లో మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ కుష్టు వ్యాధి సంబంధించినటువంటి ఈ పక్షోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కుష్టు వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా వచ్చినప్పుడు ఏటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఏమిటి ఉన్నవు ప్రశ్నలు అన్నిటికీ కూడా వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈ మన పక్షోత్సవాల సందర్భంగా ఈ కుష్టు వ్యాధి ఈ యొక్క నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మనం ప్రతి స్కూల్లోనూ, అదేవిధంగా ప్రతి కళాశాలలో కూడా, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు అనేటువంటివి ఈ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు గుచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీని అందరూ కూడా గుచ్చిలో ఉండేటువంటి పురపాలక సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినా కానీ మీరు వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళ దగ్గర ఉండే తగినటువంటి సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకొని ఈ కుష్టు రహిత దేశంగా, కుష్టు రహిత జిల్లాగా, కుష్టు రహిత పురపాలక సంఘంగా చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను.